హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఆర్ టాక్స్ ఫర్ యూ. సో మనకి ఇక్కడ ఈ వీడియోలో మామిడికాయ యొక్క ఊరగాయ ఎలా వేయాలో చూసేద్దాం రండి. ముందుగా మా అమ్మ వాళ్ళైతే మా చెట్లోకి వెళ్ళి ఈ మామిడికాయలు అయితే తెంపుకొని వచ్చారు. ఇక వచ్చి మనకి మామిడికాయలు అనేవి నీట్గా ఉండాలి, దెబ్బ తగిలిండకూడదు. తర్వాత మా అమ్మ అయితే ఇక్కడ ఆ మామిడికాయలకి తోటలు అయితే తీసేస్తుంది. మా నాన్న ఇంకా కట్టర్ ఏదైతే ఉందో దాంతో అలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేస్తున్నారు. ఈ మామిడికాయలు అనేవి చాలా పుల్లగా ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు తినడానికి, మాగితే మాత్రం చాలా తీయగా ఉంటాయి. సో మనం ఎప్పుడైనా ఊరగాయలు వేసేటప్పుడు ఇలా ఏదైతే పుల్లగా ఉన్న మామిడికాయలు సెలెక్ట్ చేసుకుంటే మనకేమంటే ఈ పికిల్ ఏదైతే ఉంటుందో ఊరగాయ ఆ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. మేమైతే ఇక్కడ చాలా క్వాంటిటీ ఆఫ్ ఊరగాయ అయితే వేస్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ముందుగా మనకు కావాల్సిన మసాలాలు కారము, ఇంకా జీలకర్ర మరియు మెంతుల పొడి, ఇంకా సాసవల పొడి వచ్చి పక్కన పెట్టుకోవాలి మసాలాలు. ఇక్కడ మా అమ్మ అయితే రాళ్ళ ఉప్పుని మిక్సీలో కొట్టి అలా మెత్తగా అయితే చేసుకునింది. తర్వాత నూనెలోకి అలా మిరపకాయలు మరియు తెల్లగడ్డలు వేసుకొని అలా పక్కన అయితే పెట్టుకునింది. వేడివేడిగా నూనెని కాగపెట్టుకొని అందులోకి అలా సాసవలు అయితే యాడ్ చేసుకోవాలి. అవి బాగా చిట్లిపోతాయి కదా. తర్వాత ఆ సాసవల్ని అలానే ఆ నూనెలో చల్లారే వరకు అలానే పెట్టాలన్నమాట. మనం ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ మొత్తానికి మనం ఇప్పుడు ఊరగాయ అయితే వేస్తున్నాము. సో అక్కడ మనకి ఒక బకెట్కి అయితే అవుతుందన్నమాట. ఆ బకెట్ నిండాకైతే మనం వేస్తున్నాం. మనకి ఈ సంవత్సరం మొత్తం కావాలి కదా ఈ ఊరగాయ అనేది. సో అందుకని చెప్పి ఆ బకెట్ మొత్తానికి అయితే వేస్తున్నాము. మీలో ఎంతమందికి ఇలా మ్యాంగో పికిల్ తినాలంటే ఇష్టమో కమెంట్స్లో చెప్పండి. ఆ ముందుగా మనము ఆయిల్ ఉంది కదా, సాసవలు వేసిన ఆయిల్ చల్లారి పెట్టుకున్నాం కదా, అందులోకి కారము, ఇంకా జీలకర్ర పొడి మరియు మెంతుల పొడి అండ్ ఆ సాసవల పొడి ఉన్నాయి కదా, అన్నీ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనం మిక్సీలో కొట్టి పెట్టుకున్న ఆ రాళ్ళ ఉప్పు ఉంది కదా, అది కూడా ఆ మసాలాలకి అయితే యాడ్ చేసుకొని అలా బాగా కరిగే వరకు అలా తిప్పుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ముందుగా ఏదైతే బకెట్లోకి చేస్తున్నామో అందులోకి కొద్దిగా మసాలా ఉంది కదా అది తీసుకొని ఆ మామిడికాయల ముక్కలు కొద్దిగా యాడ్ చేసుకొని అలా ఆ గెంటి ఉంటుంది కదా దాని సహాయంతో అలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనము చేయి అయితే వాడకూడదు. ఈ మామిడికాయ ఉప్పులు అయితే కలపడానికి మసాలాలోకి చేయి వాడితే ఏమంటే ఈ మామిడికాయ ఊరగాయ అనేది నిల్వ ఉండకుండా చెడిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మా అమ్మ ఒక చిన్న పెన్నం తీసుకొని అందులోకి ఆ మసాలా ఇంకా ఆ పీసెస్ కూడా అన్నీ వేసి అలా మిక్స్ అయితే చేస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఊరగాయ చాలా కలర్ఫుల్గా వస్తుంది. ఇక్కడ మనము కారం అనేది ఎర్రగా ఉండేది వేసుకుంటే మనకి ఈ పికిల్ అనేది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్ ఈ ఊరగాయ ప్రాసెస్లో మసాలా అనేది బాగా ఉండాలి. అప్పుడే మనకి ఈ ఊరగాయ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది మనకి చేయంగా ఎక్స్పీరియన్స్ పైన తెలిసిపోతుంది ఎన్ని ఉప్పులకి ఎంత మసాలా పెట్టాలి, ఎంత కారం వేయాలి అని చెప్పి. మా ఊర్లో అయితే ఒక పెద్దమ్మ బాగా వేస్తుందన్నమాట. సో అందుకని చెప్పి మా అమ్మ ఆమె హెల్ప్ తీసుకొని ఈ మసాలాలు అయితే అలా యాడ్ చేయించుకునింది ఎంత పెట్టాలి అని చెప్పి. ఇక్కడ మా అమ్మ ఒక పెనం తీసుకొని అందులోకి కొన్ని ముక్కలు యాడ్ చేసుకుంటూ ఇంకా మసాలా యాడ్ చేసుకుంటూ అలా 2-3 సార్లుగా అలా కలుపుకుంటూ మనకి ఈ ఊరగాయనైతే రెడీ చేస్తుంది. ఆ పెనంలోకి అలా కొద్దిగా మసాలా వేసి ఇంకా ముక్కలు వేసి అలా కలిపి దాన్ని ఎత్తి ఆ బకెట్లోకి పోస్తూ ఇలా మొత్తం కంప్లీట్ అయితే చేసింది ప్రాసెస్ అంతా కూడా. మనకి ఈ బకెట్ మొత్తం కాబట్టి ఒక 5-6 టైమ్స్ అయితే మనము పెనంలో అయితే చేయాలి. సో చూడండి, మనకి బకెట్ నిండిపోతూ ఉంది కలుపుతూ ఉంటే. ఇంకా మిగిలిన మసాలా కూడా అలానే చేస్తూ ఉంది. మీలో ఎంతమందికి ఇలా మ్యాంగో పికిల్స్ అంటే ఇష్టమో కమెంట్స్లో చెప్పండి. నాకైతే అంత ఇష్టం ఉండవు, కానీ మా ఇంట్లో వాళ్ళు బాగా తింటారు. సో ఇంకా అందుకోసం అని చెప్పి మా అమ్మ అలా వేస్తూ ఉంది. మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే వేరే విధంగా చేస్తారో కూడా కమెంట్స్లో చెప్పండి. మీరు నెక్స్ట్ టైం ఈ ఊరగాయని చేసేటప్పుడు ఈ విధానంలో చేసి ఎలా వచ్చిందో నాకు అవుట్పుట్ కమెంట్స్లో చెప్పేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ అయితే కావాలో లేకపోతే ఇంకా కొత్త వెరైటీస్ ఏమైనా కావాలన్నా కూడా కమెంట్స్లో చెప్పండి. ఆ రెసిపీస్ అన్నీ కూడా నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. మనకి ఇక్కడ ఫైనల్గా ఈ ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చి మనకి ఇంకా లాస్ట్ సార్ అనమాట, ఫైనల్గా మిగిలినాయి. సో వీటికి ఇలా మిగిలిన లాస్ట్ మసాలా వేసి అలా కలిపేసి ఇంకా బకెట్లో పోసేస్తుంది. సో మనకి ఇక్కడ ఈ బకెట్ నిండాకైతే అయ్యిందనమాట ఈ మొత్తం ఊరగాయ. ఇది వచ్చి మనకి 1 ఇయర్కి అయితే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఊరగాయ చేశారా లేకపోతే నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేసి చెప్పండి కమెంట్స్లో ఎలా వచ్చిందో. ఇంకా మిగిలిన మసాలా ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మనము ఆ బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ మసాలా మొత్తం లోపలికి బాగా కలిసిపోయేలాగా గెంటి తీసుకొని అలా బాగా కలుపుకోవాలి.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చెయ్యి మాత్రం ఎక్కడైనా సరే ఇక్కడ ఊరగాయని కలిపేటప్పుడు అయితే వాడకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మసాలా అంతా అలా మొత్తం కలిసిపోవాలన్నమాట. ఇలా బాగా కలిసిపోతే మనకి తొందరగా మనకి ఊరడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీకు ఇలా ఊరగాయ వేసిన వెంటనే తినాలంటే ఇష్టమా, లేకపోతే బాగా ఊరే వరకు వెయిట్ చేస్తుండడం ఇష్టమో చెప్పండి. నేనైతే ఇక్కడ ఆ మిగిలిన మసాలా ఉంటుంది కదా పెనంలో, దాంట్లోకైతే కొద్దిగా అన్నం యాడ్ చేసుకొని అలా మా అమ్మ చేత్తో పెట్టించుకొని తింటూ ఉన్నాను. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. సో మీరు కూడా ఈ పార్ట్ని అయితే మిస్ అవ్వద్దండి. మీరు ఒకవేళ ఊరగాయ చేసినప్పుడైతే చాలా బాగుంటుంది టేస్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.